ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. Faith comes from hearing the message, and the message is heard through the word about Christ. Praise God. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మీ ఇంట్లో ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ లేదా బైక్ సరిగా పనిచేయాలంటే దానికి ఛార్జింగ్ లేదా పెట్రోల్ ఎంత అవసరమో, ఒక క్రైస్తవుడి జీవితంలో అద్భుతాలు జరగటానికి విశ్వాసం అంత అవసరం. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారని ఆ బైబిల్ చదువుతున్నాను, కానీ నాలో అస్సలు విశ్వాసం పెరగటం లేదు. నాకేమో కొండంత భయాలు ఉన్నాయి, నా విశ్వాసానికి ఛార్జింగ్ ఎలా చేయాలి అని. సరిగా ఇక్కడే అపోస్తలుడైన పౌలు విశ్వాసాన్ని పుట్టించే ఒక తిరుగులేని పవర్ జనరేటర్ గురించి చెప్తూ ఉన్నాడు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చి మాట వలన కలుగును అని. అవును, నువ్వు రోజుకి 24 గంటలు ఏం వింటున్నావు అనేది నీ జీవితంలో అద్భుతం జరుగుతుందా లేదా, అపజయం ఎదురవుతుందా అనేది డిసైడ్ చేస్తుంది. ఈరోజు మీ హృదయంలో ఉన్న ప్రతి భయాన్ని పారద్రోలి విశ్వాసాన్ని 100 రెట్లు పెంచే ఆ వినికిడి రహస్యం ఏంటో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చివరిలో విశ్వాసాన్ని పెంపొందించే ప్రార్థన మనం చేయబోతూ ఉన్నాం. ఈ వచనానికి బైబిల్లో ఉన్న అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ ఏమనగా, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న అసామాన్య స్త్రీ కథ. 12 ఏళ్లుగా ఆమె పడిన నరకం అంతా ఇంత కాదు. ఆస్తులన్నీ వైద్యానికి ఖర్చు పెట్టింది, కానీ రోగం తగ్గకపోగా మరింత ఎక్కువైంది. సమాజం ఆమెను అపవిత్రురాలు అని ముద్ర వేసి దూరం పెట్టింది. ఆమెకు లోకం ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, నీకు ఇక స్వస్థత లేదు, నీ జీవితం ఇంతే అని. అలాంటి నిరాశలో ఉన్న ఆమె జీవితంలోనికి ఒక వార్త వచ్చింది. మార్కు సువార్త 5వ అధ్యాయం 27లో ఉంటుంది. ఆమె యేసును గూర్చి విని, అవును, ఆమె యేసు చేస్తున్న అద్భుతాల గురించి, ఆయన మాటల గురించి విన్నది. ఆ వినికిడి ఆ హృదయంలో ఒక అగ్నిని రగిల్చింది. నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు బాగుపడతాను అనే విశ్వాసం ఎప్పుడు పుట్టింది అంటే, ఆమె యేసును గురించి విన్నప్పుడు మాత్రమే. ఆ వినికిడి తెచ్చిన విశ్వాసంతో ఆమె జన సమూహాన్ని తోసుకుంటూ వెళ్ళి యేసు అంచును ముట్టింది. తక్షణమే 12 ఏళ్ల రోగం మాయమైపోయింది. కేవలం ఒకే ఒక్క దైవిక వినికిడి ఆమె బ్రతుకును మార్చేసింది కదా. అపోస్తలుడైన పౌలు చెప్పిన ఈ చిన్న వచనంలో మన జీవితాలను మార్చే 3 అద్భుతమైన సీక్రెట్స్ దాగి ఉన్నాయి. మొదటిది, వినికిడి ఒక విత్తనం. హియరింగ్ ఇస్ ఎ స్పిరిచువల్ సీడ్. మన చెవులు అనేవి హృదయానికి ఉండే ద్వారాలు. నువ్వు దేన్ని వింటే ఆ విత్తనమే నీ హృదయంలో పడుతుంది. నీవు లోకపు వార్తలను, మనుషుల నెగిటివ్ మాటలను వింటే నీలో భయం, నిరాశ అనే చెట్లు మొలుస్తాయి. అదే నువ్వు దేవుని మాటలను వింటే నీలో కొండలను కదిలించే విశ్వాసం మొలుస్తుంది. రెండవది, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. ద సబ్జెక్ట్ ఆఫ్ హియరింగ్ మస్ట్ బి క్రైస్ట్. కేవలం ఏదో ఒకటి వినడం కాదు సుమా, క్రీస్తును గూర్చిన మాట, ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ వినాలి. యేసు ప్రేమను గురించి, ఆయన శిలువ త్యాగం గురించి, ఆయన మనకిచ్చిన వాగ్దానాల గురించిన సందేశాలు విన్నప్పుడు మాత్రమే ఆత్మీయ విశ్వాసం పుడుతుంది. దేవుని వాక్యమే విశ్వాసానికి అసలైన ఇంధనం. మూడవదిగా, నిరంతర వినికిడి, కంటిన్యూస్ అండ్ హ్యాబిచువల్ లిసనింగ్. బైబిల్ మూల భాషలో వినుట అంటే ఒకసారి విని వదిలేయడం కాదు, నిరంతరాయంగా వింటూ ఉండడం, కంటిన్యూస్ యాక్షన్. నిన్న విన్న వాక్యం ఈ రోజుకు సరిపోదు. ప్రతిరోజు ఉదయాన్నే నీ చెవులకు దేవుని వాక్యమనే ఆహారాన్ని అందించాలి.
అప్పుడే నీ విశ్వాసం ఎల్లప్పుడూ బలంగా ఉంటుంది. మిత్రమా, ఒక నిమిషం మీ దైనందిన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోండి. రోజు మొత్తంలో మీరు ఎక్కువ సమయం దేనికిస్తున్నారో? ఉదయం లెగ్గానే సోషల్ మీడియాను చూస్తున్నారేమో, వీటి ద్వారా గంటలు గంటలు గడుపుతున్నారేమో. వాస్తవానికి రోజంతా లోకపు భయాలను, నెగిటివిటీని, మనుషుల శాపనార్థాలను వింటూ రాత్రిపూట మాత్రం ప్రభా నాకు విశ్వాసం దయచేయని అడిగితే అది ఎలా సాధ్యమవుతుంది? ఆలోచన చేయండి. నువ్వు భయాన్ని విత్తుతూ విశ్వాసం అనే పంటను ఎలా ఆశిస్తావు? సాతాను నీ చెవుల్లో ఎప్పుడూ అపజయం అనే విషయాన్ని నింపటానికి చూస్తాడు. నీకు ఉద్యోగం రాదు, నీకు స్వస్థత కలగదు అని అనేకమైన అబద్ధాలు చెప్తాడు. ఆ అబద్ధాలు వినటం ఇప్పుడే ఆపేయండి. ఈ రోజు నుండి మీ వినికిడిని మార్చుకోండి. లోకపు శబ్దాలను తగ్గించి పరలోకపు శబ్దాన్ని పెంచండి. ఖాళీ సమయాల్లో దైవిక కీర్తనలు, దేవుని వాక్య సందేశాలు వినటం అలవాటు చేసుకోండి. ఈ వారం రోజులు ఒక ఛాలెంజ్గా తీసుకోండి. నెగిటివ్ ముచ్చట్లకు దూరంగా ఉండి రోజుకు కనీసం అర్ధగంట దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మీ హృదయంలో ఉన్న భయాలన్నీ పారిపోయి ఆ స్థానంలో అద్భుతమైన దైవిక ధైర్యం రావటం మీరే స్వయంగా గమనిస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకపు భయాలు వినడం మానేసి కేవలం క్రీస్తు మాటను వింటూ మీ విశ్వాసాన్ని పెంచుకోవటానికి మీరు సిద్ధంగా ఉంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో మై ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని టైప్ చేయండి. మీ ఆత్మీయ నిర్ణయాన్ని ప్రకటించండి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ భయంతో ఉణికిపోతున్న జీవితం ఏమైపోతుందో అని రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నావేమో, ఇదిగో ఈరోజు నీ చెవులను, నీ హృదయాన్ని యేసయ్య తాకుతున్నాడు. నా బిడ్డ, లోకపు అబద్ధాలు వినకు, నా మాట విను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను హెచ్చిస్తున్నాను అని నీకు వాగ్దానము చేస్తున్నాడు. ఆ దైవిక స్వరాన్ని అంగీకరించి సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. సమస్త సృష్టిని తన శక్తివంతమైన మాట ద్వారా నడిపిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. వినుట వలన విశ్వాసము కలుగును అని మాకు నేర్పించునని దైవిక సూత్రాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తూ స్తుతిస్తున్నాం నాయన. ఈ సందేశం వింటున్న బిడ్డల చెవులను, హృదయాలను ఇప్పుడే యేసు నామములో తెరచునగాక. లోకం ఇచ్చిన నెగిటివ్ రిపోర్ట్స్ వల్ల, మనుషుల మాటల వల్ల వాళ్ళలో ఏర్పడిన ప్రతి భయాన్ని, ఆందోళనను ఇప్పుడే యేసు నామములో లయపరుస్తున్నాం. రక్తస్రోవ రోగము కలిగిన స్త్రీల నీ మాట విని కొండంత విశ్వాసముతో వారు అద్భుతాలు పొందుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని, ప్రతిరోజు నీ వాక్యాన్ని ధ్యానించే మంచి మనసును వారికిచ్చి వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.